మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అటవీ శాఖ అధికారులు మరి దీన్ని ఐడెంటిఫై చేశారా లేదా? ఎంత పెద్ద అడుగంటే దాదాపు దాని వెయిట్ 120 kgs అయితే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు సడన్గా అటాక్ చేసామనని ఎవరు కాపాడటం లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆసిఫాబాద్ గురించి చాలా వరకు కూడా చర్చ రేగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇవాళ బయటకు వెళ్ళాలంటే ఇవాళ బిక్కుమంటూ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆసిఫాబాద్లోని ఒక విలేజ్కి అయితే మనం రావడం జరిగింది. నజరుల్ నగర్లోని 11వ నంబర్ అయినటువంటి ఒక విలేజ్. సో ఇక్కడే లక్ష్మి అనే అమ్మాయిని అయితే అతి దారుణంగా రక్తం తాగి మరి ఆ పెద్ద పులి చంపేసింది అనేది మనకు తెలుసా ఉంది. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అయిపోయింది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలోని ఏదైతే ఈ గ్రామంలో ఈ ఇన్సిడెంట్ జరగడం పట్ల చాలామంది ఇవాళ బయటకు వెళ్ళాలంటేనే పరిస్థితి దారుణంగా ఉంది. సో పట్టపగలే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎట్లా ఉంటే అంటే నార్మల్గా నైట్ టైంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి. సో నైట్ టైంలో బయటకు వెళ్ళాలంటేనే చాలామంది జంకుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఏదైతే 11 నెంబర్కి సంబంధించిన ఇక్కడ ఏరియాకి అయితే రావడం జరిగింది. ఎవరైతే కొంతమంది స్థానికులు ఉన్నారో స్థానికులతో మాట్లాడడం, ఎవరైతే స్థానికులు ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే పెద్ద పులి గురించి ఏమని చెప్తా ఉన్నారంటే వాళ్ళు మనకి బ్యాక్ సైడ్ ఒక ఇదంతా ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ కనిపిస్తూ ఉందో అదంతా కూడా పత్తి సాగు అండి. సో ఈ పత్తి సాగు ఏదైతే ఉందో ఈ పత్తి సాగులోనే దాదాపు 2 నుంచి 3 రోజులుగా అది ఇదే ఏరియాలో సంచరిస్తూ నిన్న లక్ష్మి అనే అమ్మాయిని అయితే అతి దారుణంగా పంజా విసిరి మరి తన్ని చంపేసింది అనేది తెలుసా ఉంది. సో ఇక్కడ స్థానిక రైతన్నలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడు. ఆ బోలియే ఇద్దరు टाइगर आके एक आदमी को मार दिए बोल के न्यूज़ वायरल हो रहा है, ये सही है नहीं तो क्या चल रहा है इधर पूरा? अभी जंगल से आ गया तो हम लोग क्या करना बोलो, शेर तो आ गया, हम लोग तो डर के रहना पड़ता खेत में. उतना खाली अभी फॉरेस्ट वाला आ रहा है, खाली चेक करके चले जा रहा है, खाली कुछ भी नहीं कर रहा है. అంటే इधर दो तीन दिन से वो मारने के बाद भी वो टाइगर इधर आके फिर के जा रहे, राउंड करके जा रहे, इधर नाला में सो गया बोल के एक इन्फॉर्मेशन आया. वो सही है नहीं तो झूठ है? नहीं झूठ नहीं, सही एकदम पक्का एकदम. सोके था वो पूरा पैर का चिन्ह ये भी था, सैंपल भी है. उसका मार्क्स इधर रहते कि अब देखे तो खत्म होगा, वो बारिश हुआ ना चलेगा. ये तो बराबर था एकदम पूरा, बहुत था. ओके. सो उस दिन वो लक्ष्मी को मारने के टाइम में कितने आदमी था उस सामने होगा ये इंसिडेंट? वो बोलते 50-60 को ऊपर था आदमी. अरे बाप, देखने को गया. उस सामने कैसे जाता बोले खींच के लेके जा रहा है ना पकड़ के, ऐसा. उसके बाद में आदमी ज्यादा हो गया बोल के छोड़ के चले गए. तो ये पूरा ये पंचायती हो गया. फॉरेस्ट वाला भी इधर आके पूरा घूम के किधर है वो, किधर टाइगर इधर से किधर गया बोल के कुछ इन्वेस्टिगेशन करे क्यों ने? उन लोग खाली गाड़ी में आ रहा है, बस घूम रहा है, बस उतना के लिए ड्यूटी कर रहे हैं बस, और क्या. सो इधर गन्नारम विलेज का बोल रहे हैं नाले में जो झाड़ है थोड़ा चेक करो देखो, अंदर नहीं जा रहे हम लोग, ऊपर से बस घूम रहे. चले कौन जाते फिर अंदर? फॉरेस्ट वाला नहीं गए तो कौन जाता बोल के आप क्वेश्चन किया कि नहीं किया? हम लोग क्या बोला बहुत आदमी के सामने बोला देखो थोड़ा, नहीं इधर कुछ भी नहीं, वो कुत्ता का पड़ा, क्या बोलना बोला. ओके, ऐसे चला जाता देख के. आप ये इंसिडेंट होने के बाद भी आपकी खेत में ये जमीन आपके है पूरा? जमीन हमारा है. ये बेटा का जमीन. कितने रहते हैं आपका इधर का 3 एकड़ है, इनका 3 एकड़, उधर का 1 एकड़ है. ओके. अब इधर लड़की भी उधर दिख रहा, और ये इंसिडेंट होने के बाद भी आप इधर आके वर्क कर रहे, आपको डर नहीं लग रहा? डरने को रहता बराबर, लेकिन डर के रहते कैसे होता बोलो, निकलना पड़ता ना. सुबह शाम निकलना नहीं, निकलना पड़ता. शाम हो गया था जो अंदर घर का अंदर रहता बस उतना इसके लिए. సో ఇదండి మొత్తానికి ఆసిఫాబాద్ అటవీ శాఖ అధికారుల నిర్వాహకం అని చెప్పుకోవాలా. సో అటవీ శాఖ అధికారులు ఎక్కడన్నా పెద్ద పులులు వచ్చినా కూడా, లేకపోతే చిరుత పులులు, వన్యప్రాణులు, వైల్డ్ ఎనిమల్స్ ఏమైనా వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకి కాల్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళే వచ్చి చూస్తలేరంట. మరి వాళ్ళు వచ్చి చూడనప్పుడు మరి ఎవరు చూడాలి అంటే ఇక్కడ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళే పోయి మరి పులేడు ఉంది అని చెప్పేసి దేవులాడనా? మొత్తం అదే ఉంది అంటే ఎక్కడెక్కడ వెతుక్కోవాలనేది కూడా వీళ్ళపైనే ఆధారపడి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగింది, లక్ష్మి అనే అమ్మాయిని అతి దారుణంగా రక్తం తాగి చంపేసింది అని చెప్పేసి అంటే ఒక్కసారి ఆలోచించండి. పట్టపగలే నేను చూపిస్తాను మీకు విజువల్స్. ఊర్లలో బయటకు వెళ్తలేరండి. ఆసిఫాబాద్ అంతే, అదేవిధంగా మనకి ఉమ్మడి ఆదిలాబాద్లోని ఇచ్చోడ
ఈ ఏరియాలో కూడా అంతే. మొత్తం ప్రతి దగ్గర ఏవైతే ఆవుల మందలు మేకల మందల పైన దాడులు చేస్తూ ఉన్నాయి, ఇదంతా ఏం జరుగుతుంది అనేది అయితే ఒక పెద్ద చర్చనీయాంశంగా అయితే మారుతుంది. అక్కడ వాళ్ళ పొలం ఉందంటే, ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలంలో దాదాపుగా ఒక 4 నుంచి 5 ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అదంతా నాల, అంటే ఇదంతా కాలువ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ కాలువలోనే దాదాపుగా ఇక్కడ నేను మీకు ఇంకొక విజువల్ చూపిస్తాను, నేను ఒకసారి ముందుకెళ్దాం మనం. సో ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత కూడా డెఫినెట్లీ అక్కడ అధికారులు మరి వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదంతా కూడా ఈ కాల్వలో ఆ పులి అంటే ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత కూడా 2 రోజుల పాటు ఇదే ఏరియాలో తిరిగిందంటే ఒకసారి ఆలోచించండి. అటవీ శాఖ అధికారుల వైఫల్యం ఎంత ఉంది అంటే వాళ్ళు పట్టుకోలేకపోతూ ఉన్నారు, వాళ్ళు ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజలతో మనం అదే మాట్లాడినాము. ఆసిఫాబాద్ ప్రజలకు సంబంధించి ఎక్కడ మాట్లాడినా దాదాపు నేను 4 నుంచి 5 విలేజ్లు, నేను ఎక్కడి నుంచి వస్తున్నానో మన ఆసిఫాబాద్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ వల్ల ప్రతి విలేజ్లో మనం అడుగుతా ఉన్నాం. సో ఇక్కడ వాళ్ళు వెళ్తూ ఉన్నారు చూడండి, మనం చూద్దాం ఒకసారి. ఈ ఏరియాలో మొత్తం అంటే ఇటు రావాలంటే కూడా చాలామంది భయపడతా ఉన్నారు. మధ్యాహ్నం టైంలోనే ఎవరు వస్తలేరు. ఇదంతా కూడా ఇది నాలా అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా అమ్మాయిని చంపేసినాక దాదాపు 2 రోజుల పాటు కూడా ఆ పెద్ద పులి ఇదే కాలువలో తను సేద తీరింది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్తే అసలు నిజంగా చాలా భయం వేస్తుంది. ఇప్పటికీ అంటే మొన్న జరిగింది కానీ ఇన్సిడెంట్, మనం ఇవాళ ఈ ఏరియాలో తిరుగుదామంటే కూడా ఎక్కడికించి వస్తుంది, ఎక్కడికించి వచ్చి ఎటు అటుకవుతుంది అని చెప్పేసి ఒక ఫీల్ అయితే ఉంది. అంటే ఎంత డేంజర్ ఇది చూడండి. ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి, మనుషులు పోయిన ఆనవాళ్ళే మనకి ఇంత ఈజీగానే పడితే దాని వెయిట్ దాదాపు 120 నుంచి 100 కేజెస్ అయితే అది ఈజీగా ఉంటుంది అనేది మన అందరికి తెలిసిన విషయమే. ఇదంతా కూడా ఒక కాలువ అండి. ఈ లక్ష్మి అనే అమ్మాయి తను పక్కన అంటే ఈ కాలువ దాటిన తర్వాత ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో పత్తి తెంపడానికి వచ్చిన తర్వాత అదంతా జరిగింది. అంటే దాదాపు 20 నుంచి 30 మంది ఉన్న టైంలోనే ఆ పెద్ద పులి దాడి చేసిందంటే ఒకసారి ఆలోచించండి ఎంత అగ్రెసివ్గా ఉండొచ్చు ఆ పెద్ద పులి. సో మనము ఇదే ఏరియాలో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 2 రోజుల పాటు అటవీ శాఖ అధికారులు రావడం జరిగింది. వచ్చి పూర్తిగా గాలింపు చర్యలు చేసినా కూడా పెద్ద పులికి సంబంధించిన జాడ అనేది కనబడలేదు. అంటే ప్రతి దగ్గర వీళ్ళు వైఫల్యం చెందుతున్నారు అనేదే ఇక్కడ గ్రామస్తుల వర్షన్. సో మనము ఇక్కడ నార్మల్గా చూస్తే మనము ఇక్కడ నడుచుకొని వెళ్తున్నప్పుడే ఇక్కడ మనకి కాళ్ళకు సంబంధించిన మన మార్క్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయండి. సో పులి కూడా సేమ్ ఇట్లనే వచ్చిందా లేకపోతే ఆ గుట్టల నుంచి వచ్చిందా అనేది పక్కన పెడితే చాలా వరకు కూడా భయపడతా ఉన్నారు. బయటకు రావాలంటే వాళ్ళు వణుకుతూ ఉన్నారు. అంటే వన్యప్రాణుల్ని మనము చాలా వరకు కూడా మనం జూ పార్క్లకు వెళ్తూ ఉంటాము, చూడడానికి వెళ్తాం. కాకపోతే అది నేరుగా మన దగ్గరకు వచ్చినప్పుడే అసలు నిజంగా ఆ వణుకు అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సడన్గా ఆ పులి చూడడము, ఆ పులిని చూస్తేనే మనం వణికిపోతాము. కాకపోతే అమ్మాయిని అతి దారుణంగా ఆ పెద్ద పులి చంపేసిందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత ఇబ్బంది అయి ఉండొచ్చు. ఆమె స్పాట్ డెడ్ అయిందండి. రక్తం తాగి ఆ పెద్ద పులి చంపేసింది అని చెప్తా ఉన్నాను. అంటే చుట్టుపక్కల దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నా కూడా దాని దగ్గరికి వెళ్ళలేకపోయారు, సాహసం చేయలేకపోయారు. అంటే అది ఎంత హెవీ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, అది ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన టైగర్గా ఇప్పటికీ కూడా గుర్తించలేకపోతున్నారు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అతి సమీపంలో ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి జానీ అనే ఒక టైగర్ అయితే రావడం జరిగింది. ఆ టైగర్ కూడా అసలు అది ఇటే వచ్చిందా లేకపోతే ఈ టైగర్ వేరా లేకపోతే ఆ టైగర్ వేరా అనేది కూడా చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. లోపలికి వెళ్దాం. సో పులికి సంబంధించిన ఆనవాళ్ళు అనేటివి ఇక్కడ ఇంకా ఉన్నాయి. అంటే నిన్న వర్షం కొంచెం పడ్డా కూడా ఇక్కడ ఇంకా కొంత ఇక్కడ మార్క్స్ అనేవి ఉన్నాయి, దాని ఆనవాళ్ళు అనేటివి ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది నిన్నటి వరకు కూడా వాళ్ళు ఇక్కడికి రాలేరు ఎవరు కూడా. మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి. ఒక్కసారి మీరు రావచ్చు, మీరు చూడండి. అరే బాప్రే బాప్, అసలు అరే యార్ ఇది అసలు నిజంగా ఎంత హైలైట్ అండి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద ఉంది దీని అడుగు. ఇదంతా అడిగే, ఇదంతా అడిగే.
దాని అడుగు ఇదంతా ఇగో ఇగో ఇది ఇంకొకటి. ఇది మరి అటవీ శాఖ అధికారులు మరి దీన్ని అసలు దీన్ని ఐడెంటిఫై చేశారా లేదా? ఎంత పెద్ద అడుగు అంటే దాదాపు దాని వెయిట్ ఈ అంచనా ప్రకారం మనం చూస్తే 120 కేజెస్ అయితే ఈజీగా ఉంటుందండి. 120 కేజీ నుంచి దగ్గర దగ్గర 140 కేజీ అనేది ఉంటుంది. ఇగో ఇదంతా కూడా ఇగో ఇదండి ఇగో మొత్తం ఇగో ఇగో ఇక్కడ ఇగో పులికి సంబంధించిన ఇది దాని కాలు ముద్రలు. ఇది మీరు చూడొచ్చు కాలు ముద్రలు ఇవన్నీ. ఇగో ఇక్కడ కూడా ఉంది. వేసుకుంటూ తను ఇగో కాలు వెనుక కాలు ఇక్కడ ఇంకోటి ఉంది. ఇగో ఇది ఇక్కడ పడుకుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది అధికారులు దీన్ని గుర్తించరా లేదా? ఇది చూడండి ఈ నుంచి ఈడాక అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. అసలు అమ్మో చాలా భయం అండి ఇది. ఇక్కడ ప్రజలు ఎంత భయపడుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. అది ఇక్కడే అంటే మనము ఇక్కడ ఎంత రిపోర్టింగ్ చేస్తున్నాం, అది ఎక్కడి నుంచి చూసుకుంటూ మనని ఇప్పుడు సడన్గా అటాక్ చేసినా మనని ఎవరు కాపాడటం. కాకపోతే ప్రజల సమస్యలపైన మనం ఇవాళ పోరాడదామని చెప్పేసి వచ్చినాము. అసలు ఫారెస్ట్ ఆఫీసర్స్ అసలు ఏం చేస్తాం? అసలు నిజంగా ఇదైతే అమ్మో ఇంపాసిబుల్ అండి. మేమైతే అనుకోలేము ఇట్లాంటి విజువల్ మేము చూస్తాము అని చెప్పేసి కూడా మేము అనుకోలే.